సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో భుజం నొప్పికి కరక్కాయలతో వైద్యం అనేటువంటి చక్కటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. భుజం నొప్పి, దీన్నే షోల్డర్ పెయిన్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా స్థూలంగా అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో చెప్తూ ఉంటారు. వైద్య శాస్త్రంలో బ్రేకియల్ న్యూరాలజియా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అన్నమాట. బ్రేకియల్ న్యూరాలజియా, బ్రేకియా అంటే ఆ భాగము, అంటే ఈ యొక్క షోల్డర్ భాగం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. న్యూరాలజియా, షోల్డర్ భాగం నుంచి ఆ నరాల కనెక్షన్ ఎంతవరకు ఎండ్ అయిపోతుందో, అంటే చేతి భాగం వరకు ఆ యొక్క సమస్య అంతవరకు ఎండ్ అవుతుంది కాబట్టి న్యూరాలజియా అంటే నరాల సంబంధించినటువంటి రుగ్మత అనేటువంటి పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు అనమాట. బ్రేకియల్ న్యూరాలజియా అంటే ఈ యొక్క భుజం భాగం నుంచి నొప్పి మొదలై చెయ్యి భాగం అంతా ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని బ్రేకియల్ న్యూరాలజియా అనేటువంటి పేరుతో ఆధునిక వైద్యంలో పిలుస్తూ ఉంటారు. మరి ఈ సమస్య ఎదురైనప్పుడు చాలా చక్కటి సమర్థవంతమైనటువంటి ఔషధాలు మనకి ఆయుర్వేద వైద్య విధానంలో మహర్షులు తెలియజేయడం జరిగింది. వాటిల్లో ఒక చక్కటి వైద్య విధానాన్ని, సులువుగా తయారు చేసుకోదగ్గ వైద్య విధానాన్ని, చాలా చౌక ధరకు అందుబాటులో ఉండేటువంటి వైద్య విధానాన్ని, సమర్థవంతమైనటువంటి ఫలితాన్ని పొందదగ్గ వైద్య విధానాన్ని గురించి ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. ఆ వైద్యానికి ఆ ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 3. మొట్టమొదటి చెప్పాను కదా, కరక్కాయల యొక్క చూర్ణం, అంటే కరక్కాయలను దంచేసి లోపల విత్తనాలు తీసేసి పైపెచ్చల యొక్క చూర్ణం ఒక 25 గ్రాములు తీసుకోండి. ఇలాంటి చూర్ణం మనకు ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటిది మార్కెట్లో దొరికేట్లయితే అది తెచ్చుకున్నా సరిపోతుంది. కరక్కాయ చూర్ణం 25 గ్రాములు, శొంఠి చూర్ణము 25 గ్రాములు, మిరియాల చూర్ణము 25 గ్రాములు. ఈ 3 పదార్థాలని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుపున ఒక్కసారి, రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి 1 నుంచి 2 గ్రాముల వరకు, అంటే 1 గ్రాము నుంచి 2 గ్రాముల వరకు పూటకి ఈ ఔషధాన్ని తీసుకొని అందులో తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసి సేవించాలి. మరి మధుమేహ వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా స్థూలకాయం ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తేనె కాకుండా గోరువెచ్చని నీళ్ళల్లో ఈ ఔషధాన్ని కలుపుకొని కానీ, లేకపోతే పల్చటి పాలల్లో పంచదార, బెల్లము, తేనె ఇలాంటివి వేయకుండా కేవలం పల్చటి పాలు ఒక 50 మిల్లీలీటర్ల పాలలో కలుపుకొని తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు మనకి ఈ యొక్క భుజం నొప్పి సమస్యలో కలుగుతాయి. అంటే మంట, పోటు, సలుపు, బాధ ఇవన్నీ కూడా చాలా త్వరగా తగ్గిపోతాయి. మరి సమస్య మరీ తీవ్రంగా ఉంటే ఇదే ఔషధాన్ని 3 పూట్ల కూడా వాడుకోవచ్చు అనమాట. ఉదయం వాడుకోవచ్చు, మధ్యాహ్నం వాడుకోవచ్చు, రాత్రి కూడా వాడుకోవచ్చు అనమాట. మధ్యాహ్నం పూట ఆహారానికి ముందు కానీ ఆహారం తర్వాత కానీ వాడుకుంటే సరిపోతుంది. ఈ ఔషధం 25 గ్రాములు చెప్పాను కదా, ఈ ఔషధం అయిపోయినప్పుడు మరలా తాజాగా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలన్నమాట. ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండడం వల్ల ఔషధ తత్వాలు చాలా సమర్థవంతంగా ఉంటాయన్నమాట. లేదంటే ఎక్కువ రోజులు నిలువ ఉండేసరికి ఔషధంలో ఉంటున్న ఔషధ గుణాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి తాజాగా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి, అంటే కరక్కాయలో ఉన్నటువంటి చెబ్బిలిన్ లాంటి రసాయన పదార్థాలు, శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగోల్ లాంటి రసాయన పదార్థాలు, మిరియాల్లో ఉన్నటువంటి పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థాలు, ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో ఏర్పడేటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన అంశాలు, అంటే IL-2, సైటోకైన్స్, ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాల ప్రభావం చేతనే నొప్పి, పోటు, బాధ, సలుపు కలుగుతుంటాయి. కాబట్టి ఆ యొక్క ఇన్ఫ్లమేటరీ ప్రక్రియలో ఏర్పడేటువంటి ఇలాంటి రసాయన పదార్థాలన్నింటిని కూడా ఉత్పత్తిని నిర్వీర్యం చేస్తుంది. వాటి పరిణామాన్ని కూడా ఈ యొక్క ఔషధాలు నిర్వీర్యం చేసి ఆ యొక్క జాయింట్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి అన్నమాట. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని భుజం నొప్పి తగ్గేందుకు కరక్కాయలను ప్రధానంగా ఉపయోగించి తయారు చేసుకొని వాడుకోవచ్చు. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.